నమస్తే 2025 మాస ఫలితాల్లో మే మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొన్ని విషయాల్లో జాప్యం ఎదురవుతూ ఉంటుందన్నమాట. ఈ మాసంలో ముఖ్యంగా మే 1st and 2nd వీక్స్లో చాలా వరకు జాప్యం ఎదురవుతూ ఉంటుంది. ఎదురైనా కూడా అధైర్యపడకుండా మిథున రాశి వారు ముందుకు వెళ్ళాలి. ఇంకా ఒక రకంగా చూసినట్టయితే మే 2nd వీక్ తర్వాత తండ్రి గారి యొక్క ఆరోగ్య యోగక్షేమాల్ని కొంత పర్యవేక్షించుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి. అండ్ చాలా వరకు విదేశాలు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడవచ్చు. అలాగే విద్యార్థులు కొంత అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అనమాట. మోర్ కాన్సన్ట్రేషన్గా ఉంటే తప్ప మీరు అప్లై చేసుకున్న యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఫర్దర్ అకాడమిక్ ఇయర్ ప్రమోట్ అవుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతాయి మిథున రాశి వారికి. ఇంకా వ్యాపారస్తులకు కూడా కొంత మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలో. స్పెక్యులేషన్కి కానీ ఇటు నూతన వ్యాపార ప్రయత్నాలకు కానీ ఆల్రెడీ భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే మానసిక ప్రశాంతత అనేది కొంత తక్కువగా ఉంటుంది. మనసులో అలజడి, కొన్ని రకాలైన ఇబ్బందులు, చిక్కులు, పర్టికులర్ కుటుంబ సమస్యలని చెప్పలేము, కొన్ని రకాలైన చిక్కులు, ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కొంత దైవ బలాన్ని ఈ మాసంలో పెంచుకోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మే మాసం అంతా కూడా మనకి జూపిటర్, ఇటు రాహుకేతువులు ట్రాన్సిట్స్ అవుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ మే 15, 18 ఈ టైంలో కొన్ని ప్లానెట్ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. ట్రాన్సిట్స్ జరిగినా కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్ అన్నవి మాధ్యమిక ఫలితాలే మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే లేనిపోని విషయాల్లో మీరు కలగజేసుకోవడం వల్ల వివాదాల్లోకి వెళ్ళటం వల్ల కూడా కొంత నిందలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ గుడ్ విల్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఇటు మార్కెటింగ్ కానీ, మీడియా రంగం కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపారస్తులకు కానీ, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారు వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ మాసంలో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, చుట్టూ నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ వాళ్ళందరూ మీతో వ్యవహరించే తీరులో ప్రతి దగ్గర కూడా మిథున రాశి వారు కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏర్పడతాయి కొన్ని పరిస్థితులు బట్టి. సో దాన్ని జాగ్రత్తగా ఓర్పుతో, నేర్పుతో డీల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 18 తర్వాత కొంత అనుకూలత ఏ విషయాల్లో కనిపిస్తుంది, కోర్టు విషయాల్లో కానీ, లేదా అంటే శత్రువుల పైన విజయం సాధించే విషయంలో, అంటే టెంపరీగా మనము కొంత వాళ్ళు వేసే పన్నాగాల్ని ఎదిరించడం కానీ, తట్టుకోగలగటం కానీ మిథున రాశి వారికి మే 18 తర్వాత కొంత శత్రు విజయము, కోర్టు కేసుల్లో కొంత విజయము ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏంటి అంటే కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మిథున రాశి వారికి. కానీ అధైర్యపడవద్దు. ఆర్థిక విషయాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన విషయాల్లో కొన్ని అవరోధాలు అన్నవి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మరి మిథున రాశి వారి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చేయటము, అలాగే సాయిబాబా ఆరాధన చేయటము గురువారాలు చేసినందువల్ల కొంత ఆర్థిక విషయాలు కానీ, మానసిక ప్రశాంతత కానీ, సమాజంలో గౌరవం కానీ ఇవన్నీ కూడా కొంత మెరుగయ్యే సిచ్యువేషన్స్ అన్ని రంగాల వాళ్ళకి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో మిథున రాశి వారికి తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ మీరు పాటించేయండి.